ఇంకెంతకాలం ఈ రామ్ భజన? వారానికి ఒక ఇన్సిడెంట్. ఓ రోజు వైజాగ్లో జరిగితే, ఓ రోజు శ్రీకాకుళం జరిగితే, ఓ రోజు అనంతపురం జరిగితే, ఓ రోజు గుంటూరులో జరిగితే, సరే ఎంతసేపు వాడిని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం, వాడిని ఇది అది ఇది, ఇవన్నీ రొటీన్ జాబ్ అవి. దానికి అంత పబ్లిసిటీలు, దానికి అంత ఈ ప్రాధాన్యతలు, దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరంలే. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళే ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి, ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు. సరే, మీ విధానం అయితే ఇంకో 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలు ఆలోచించుకుందాం. ఎవడు దానికి కాదనలేరు. మీ విధానం మనకు ఉన్నప్పుడు, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నా చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం. నిన్నగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది, మీ ఎస్టిమేట్ పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది. ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి.